ప్రకాష్ రెడ్డి, తోగుర్తి ప్రకాష్ రెడ్డి మామూలు దోపు తూపు అంటారు. ఇక్కడ ఉన్నోళ్ళము మేము పార్టీకి ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంతకుముందు రాజశేఖర రెడ్డి సార్ కావచ్చు, విధేయులుగా సైనికులుగా మాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా పార్టీకి అండగా ఉంటూ వచ్చినాము. తోగుర్తి ప్రకాష్ రెడ్డి నిన్నలేమన్నా ఒక సర్పంచుల సన్మానం కార్యక్రమం పెట్టి వాళ్ళు ఏదన్నా మేలు లేకపోతే ఏం పని చేసినాం, మనం డెవలప్ చేసినాము, పల్లెల్లో పార్టీకి ఏమన్నా మేలే వచ్చింది అది మాట్లాడుకోకుండా వ్యక్తిగతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అన్న మీద అది కానీ ఎందుకు మాట్లాడాడంటే, మా ఇంటికి వ్యక్తిగతంగా భోజనానికి వచ్చిందని మాకు బంధువులు. తోగుర్తి ప్రకాష్ రెడ్డి ఏమో తెలుగుదేశం పార్టీ సంబంధించిన జేసీ కుటుంబము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నానా మాటలు మాట్లాడే తల్లిని విజయమ్మని మాట్లాడి ఇంటికి పోయి వాళ్ళ అన్నబిడ్డ పెళ్లికి పిలుస్తాడు, కాళ్ళు మొక్కుతాడు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినా ఇక్కడే ఉంటూ దుర్మార్గ మాటలు చెప్పి మాయమాటలు చెప్తే జగన్మోహన్ సార్ గారు ఏదో మిస్గైడెన్స్ జరిగిందో ఇంకోటి జరిగిందో, మేమైతే పార్టీని వదిలిపెట్టాం, పార్టీ అంటే ఉంటాం మేము. ఆయన మాత్రం తెలుగుదేశం వాళ్ళతో లోపాయకరం ఒప్పందాలు ఒప్పుకొని ఈ రోజుకి వాళ్ళ కాంట్రాక్ట్ బిల్లులు ఎంతో మంది కార్యకర్తలు బిల్లులు కాలే. వాళ్ళ కుటుంబం సభ్యుడు వాళ్ళ బినామీ ఒక రమణాటి అని ఉంటాడు, వాళ్ళు బిల్లులు చేపించుకొని వాళ్ళు లోపాయకరం ఒప్పందాలు ఒప్పుకొని మమ్మల్ని బి టీం అనేది ఏ టీం అనేది. తోగుర్తి ప్రకాష్ రెడ్డి అంటే కార్యకర్తలను మోసం చేసే కుటుంబం అనేది మొత్తం జిల్లాకు తెలుసు, నియోజకవర్గమే కాదు, కార్యకర్తలు ఎవరినడిగినా చెప్తారు. వందలాది మంది కార్యకర్తలు సర్వే నెంబర్లలో అమ్ముకొని కష్టపడి ఎమ్మెల్యే చేస్తే ఆయనేమో ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని వందలాది కోట్లు ఈ చుట్టుపక్కలే ఉన్నాయి భూములు ఆస్తులు అన్నీను. ఏమన్నంటే నాకేం లేదు, నా ఇల్లు లేదంటాడు. ఒక హైదరాబాద్ లో ఒకరు, బెంగళూరులో విలాసవంతమైన విల్లాల్లో జరుపుతున్నారు. వాళ్ళ ఒక ఆయన హైదరాబాద్ లో ఉంటాడు, ఆక్సిజన్ తయారైతుంది టాప్ 10 హైదరాబాద్ సిటీలో. లోదా ఎలీజీ అనే ఇంట్లో ఉన్నాడు ఆయన ఫ్యామిలీ. రామగిరి కనగానపల్లి తెలియని అమాయకులు ఫోన్ చేశారన్నా మాకు ఇల్లు కానీ లేదా పోయానేది ఆయన మామూలు జబర్దస్తిలో యాక్టింగ్ చేస్తారు చూడు, అదే అయింది. కార్యకర్తలతో డబ్బులు ఇప్పించుకొని ఎన్నిక అడిగితే నిందలేస్తాడు ఆయన. ఏమయ్యా తెలుగుదేశం వాళ్ళతో టైప్ లో ఉన్నారంటారు డబ్బులు అడిగితే ఎన్నికి. ఎక్కడన్నా ఈ రాజకీయ నాయకుల లక్ష్యాలు ఎక్కడ ఉన్నాయా? రాష్ట్రంగా దేశంలో ఎవరి దగ్గర ఉన్నాయా? ఎవరైనా రాజకీయ నాయకుడు మేలు చేయలేకుండా కీడు చేయడు. కార్యకర్తలు జగన్మోహన్ అభిమానించే వాళ్ళందరూ రోడ్డున వేసారిపోతూ వందలాది మంది కార్యకర్తలను ఆ పేర్లు కానీ త్వరలో చెప్తాం. మేము పార్టీకి అండగా ఉన్నాం. మా వందలాది మంది కార్యకర్తలు ఈ రోజు రోడ్డును వండారు. నువ్వేం చేసినావో చెప్పు. ఈ ఊర్లో ఒక రాజశేఖర రెడ్డి సార్ అని నా గుండెల్లో ఉన్నాడంట, ఒక వాటర్ ప్లాంట్ పెట్టినావా నువ్వు? రాజశేఖర రెడ్డి సార్ బొమ్మ పెట్టి ఒకటి ఫోటో పెట్టి 3 సార్లు ఆర్మన్స్ మీద ఓడిపోయి 4వ సారి నువ్వు నిజంగా టికెట్ అడగకూడదాయా ప్రకాష్ రెడ్డి? నువ్వు నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని నీకు అభిమానం ఉంటే నువ్వు టికెట్ అడగకూడదు. 3 సార్లు ఓడిపోయినావు ఆర్మన్స్ మీద, బయట వాళ్ళ సునీతమ్మ మీద. పార్టీకి పని చేపించుకొని మమ్మల్ని రోడ్డునేసి నువ్వు ఏం పని చేస్తున్నావు అని చెప్పు. కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ జనాలకు ఏం పని చేసినావు చెప్పు. మా వ్యక్తిగతంగా మాకు ఎవరెవరు ఉండాలని చెప్పి పొయింటం లీడర్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము నీ మాదిరి తెలుగుదేశం పార్టీ జేసీ ఫ్యామిలీ దగ్గర కాలు మొక్కి నీ అన్నపల్లి పత్రిక ఇచ్చి కాలు మొక్కలే మేము ఏడా. మేము ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యక్తిగతమైన ఫంక్షన్లు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పిలుస్తాం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు నువ్వు. నీ ఊర్లో తెలుగుదేశం పార్టీ మెజార్టీ వచ్చింది నువ్వు. నీకు ఇంకో ఛాలెంజ్ గానే ఇస్తాను. మేము పెద్ద కుటుంబాలు కాదు, మా వంశం మధ్యరెడ్డి మావి 1000 ఎకరాలు ఉంది, అవన్నీ చెప్పాం మేము భూమిలో. ఎవరో ఎప్పుడో మా తాతలు 1000 ఎకరాలు ఉన్నాయి. నువ్వు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 32 ఎకరాలు ఇది. నీకు భూమి కాస్ట్ కానీ 15,000. వాళ్ళకి పర్సన్ పల్లి కట్టకని పల్లి వెళ్ళిపోతే 100 కోట్ల ఆస్తులు వాళ్ళు మాట్లాడలేట్లా సొంత ఆస్తులు. నువ్వు కార్యకర్తలతో డబ్బులు ఇప్పించుకొని ఎన్నిక అడిగితే నిందలేస్తావు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో టైప్ లో ఉన్నారని. మరి మీరు ఎవరితో టైప్ ఉన్నారు? ఈ రోజు మీ ఇంట్లో వాళ్ళు బిల్లులు అవుతాయి, ఎట్లయితే మరి ఈ కూటమిలో ఎవరికైనా అవుతాయి రాష్ట్రంలో అధిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. మాకు బంధువులు ఉంటారు. నీకు జేసీ దివాకర్ రెడ్డి విజయమ్మ మేడం మాట్లాడలేదా? మిత్రులారా మీడియా వాళ్ళు మాట్లాడలేదా?
జేసీ ఫ్యామిలీ మాట్లాడలేదు, రాజశేఖర రెడ్డి సార్ వాళ్ళ మిసెస్ విజయమ్మ తల్లిని మాట్లాడలేదా? నువ్వు అట్లా ఇంట్లో పెళ్లి కాళ్ళు ముక్తావు మాట వాళ్ళని. నీ గుండెల్లో రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే నువ్వు కాళ్ళు ముక్తావు వాళ్ళకే.